జిజ్ఞాస అంటే ఆసక్తి, వికసించిన బుద్ధి ఉండటం వలన మన మనుషులకు మాత్రమే ఈ జిజ్ఞాస ఉంటుంది. నేను ఎవరు? ఈ సృష్టి ఏమిటి? మరి ఈ సృష్టి ఎప్పుడు మొదలైంది? అసలు సృష్టికర్త ఎవరు? దైవం ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? ఎలా ఉంటాడు? భగవంతుడు అసలు ఈ సృష్టి ఎందుకు చేశాడు? అసలు నన్నెందుకు సృష్టించాడు? ఓకే, ఈ హైదరాబాదులోనే నన్నెందుకు ఉంచాడు? అసలు ఈ జీవితానికి ఆది అంతం ఎక్కడ? నా పూర్వజన్మ ఏమిటి? మరి నా భవిష్యత్తు జన్మ ఏమిటి? మరణించిన తర్వాత నేనేమవుతాను? జీవుడు, జగత్తు, ఈశ్వర అంటుంటారు కదా. అంటే ఏమిటి? జీవుడికి కష్టాలు ఎందుకు? మరి జీవుణ్ణి అల్పజ్ఞుడు అని ఎందుకు అంటారు? ఈశ్వరుణ్ణి సర్వజ్ఞుడు అని ఎందుకు అంటారు? ఇంకొక విషయం, నాకే ఎందుకు ఈ జగత్తు కష్టాలని ఇస్తుంది? ఇలా జిజ్ఞాస ఉంటే దానికి ఒకే ఒక పరిష్కారం ఉంది. ఏమిటది? ఆత్మజ్ఞానం వలన మాత్రమే, మళ్ళీ చెబుతున్నా, ఆత్మజ్ఞానం వలన మాత్రమే ఈ ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. జిజ్ఞాస నివృత్తి జరుగుతుంది అంటుంది శాస్త్రం.